పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటగా మరి ఈరోజు టేక్మాల్ మండలంలోని టేక్మాల్ హెడ్ క్వార్టర్లో టేక్మాల్ గ్రామానికి చెందినటువంటి బొబ్బిడి సుధాకర్ మలిదశ ఉద్యమకారుడు మరి ఆయనతోటి సంప్రదించి మా పార్టీలకు టీఆర్ఎస్లకు రావాలని చెప్పని ఆయనను సంప్రదించి మాట్లాడడం జరిగింది. ఈ సామాజిక న్యాయంతో ముందుకు పోయేటటువంటి పార్టీ ఇది. మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేటటువంటి పార్టీ. గతంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు పూర్తి న్యాయం జరగలేదు. ఆ ఉద్దేశంతో కవితమ్మ గారు మరి టీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి ముందుకు ప్రజల గురించి ముందుకు సాగుతుంది. మరి ఆ ఉద్దేశంలో మరి నేను కూడా కవితమ్మ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సేన రక్షణ సేన పార్టీలో చేరడం జరిగింది. మరి నాకు ఈ అందోల్ నియోజకవర్గం నుంచి శాసనసభ ఇన్ఛార్జిగా నిర్ణయం చేయడం జరిగింది. మొట్టమొదట 23 మందికి మరి ప్రకటించడం జరిగింది. ఆ 23 మందిలో మరి నేను 11వ వ్యక్తిని. మరి అదే కాకుండా కూడా మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా 19 మందిని మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిను ప్రకటించడం జరిగింది. ఈ విధంగా సుమారు 42 మందిని ఇప్పుడు ఈ తెలంగాణలో 42 మందిని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ 9 మంది ఎంపీ అభ్యర్థులను కూడా మరి నియమించడం జరిగింది. మరి ఇంత తక్కువ సమయంలో కవితమ్మ గారు మరి చాలా అన్ని వర్గాలను కలుపుకొని పోయి క్యాండిడేట్లను ముందే డిక్లేర్ చేస్తే ప్రజలలో పోయి పని చేసుకొని ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని ప్రజలకు చేరువై మరి మా పార్టీని ముందుకు తీసుకురావాలి. వచ్చేటటువంటి ఎలక్షన్లలో మరి ఈ 2 పార్టీలకు ధీటుగా పనిచేసి మరి మా పార్టీ గెలిచే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎందుకంటే వచ్చేటటువంటి ఎలక్షన్లలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు కూడా మరి పూర్తిగా మరి ప్రజలను మరి మభ్యపెట్టినటువంటి పరిస్థితులు జరిగినాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే పూర్తిగా ప్రజలను పూర్తిగా నయవంచన చేసి మాయమాటలు చెప్పి మరి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా కాబట్టి అందరం కూడా ప్రతి అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మరి ఒక్కటై ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి నేడు మన బొబ్బిడి సుధాకర్ మలి ఉద్యమకారుడు మరి ఈ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈరోజు మరి ఆయనకు మరి అందరి సమక్షంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి కండువాలు కప్పుతూ పార్టీలకు సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. కవితమ్మ నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం.
ఎన్ని ఓట్లతోటి आप पूरा जीतम ఉంటారు కదా ముందుకు వచ్చాయి बहुत दिन से इधर देखो చైర్మన్ బాలన్న నాయకత్వం మాజీ చైర్మన్ బాలన్న నాయకత్వం జై తెలంగాణ కవితమ్మ నాయకత్వం సామాజిక న్యాయ సంకల్ప సభ అని చెప్పి మరి హైదరాబాద్ సర్వోన్నతంలో పెట్టడం జరిగింది. మరి కవితమ్మ గారి సమక్షంలో వారి అధ్యక్షతన మరి ఈ సమావేశం జరిగింది, ఈ సభ జరిగింది. మరి అందులో మహిళలకు 50%, మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి దాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి, పార్లమెంట్లో చట్టసభలలో తీసుకురావాలని చెప్పి మరి పార్టీలో కూడా మన నిర్ణయం చేయడం జరిగింది. అదే కాకుండా మరి బీసీలకు 50% రిజర్వేషన్లు మరి తప్పకుండా కల్పించాలనేటటువంటి విషయాన్ని కూడా మరి సమావేశంలో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి అని చెప్పి కూడా మరి పార్టీలో మరి మొన్న జరిగినటువంటి సభలో నిర్ణయం చేయడం జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పి కేంద్రం మరి దీన్ని ఖచ్చితంగా మరి అమలుపరచాలని చెప్పి కూడా మరి మొన్న మరి ఆ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీలకు నిధులను వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికే వాడాలి, వేరేదికి వాడొద్దు అనేటటువంటి మరి ఆ తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా మరి సాధ్యమైన తొందరగా మరి వాటిని పూర్తి చేయాలని చెప్పి, ఫిలప్ చేయాలని చెప్పి కూడా మరి తీర్మానం చేయడం జరిగింది. ఆదివాసీలు అంటే లంబడోళ్ళు, బోండులు, తర్వాత ఈ విధంగా చెంచులు, ఈ విధంగా ఎవరైతే ఉంటారో చాలామంది ఉన్నారు. మరి వాళ్లకు సంబంధించినటువంటి ఈ అడవిలో వాళ్ళకు పూర్తి బాధ్యత, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కూడా మరి ఈ పార్టీలో ఈ మీటింగ్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. డీలిమిటేషన్కు సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా మరి తీర్మానం చేయడం జరిగింది. చట్టసభలలో మరి మహిళలకు ఆర్థిక స్వావలంబన మరి క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ, సిఖ్లకు కానీ అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఉండేలా మరి చేయాలని చెప్పి కూడా మరి తీర్మానం చేయడం జరిగింది ఈ బీసీ సంకల్ప సభలో. మరి ఈ విధంగా మరి గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా మరి ఇటువంటి పరిస్థితులు మరి నిర్ణయం చేయలేదు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి అన్ని కలబొల్లి మాటలు చెప్పి పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి రకరకాలుగా స్కూటీలు ఇస్తామని మరి అదే కాకుండా
మరి విద్యార్థులకు మరి మీరు పీజీ చదువుకుంటే ఇంత ఇస్తామని చెప్పి, ఇంటర్మీడియట్ చదివితే ఇంత ఇస్తామని, డిగ్రీ చదివితే ఇంత ఇస్తామని చెప్పి ఈ విధంగా చెప్పి పూర్తిగా మభ్యపెట్టి మరి వికలాంగులకు కూడా మరి పెన్షన్లు ఇంత పెంచుతామని చెప్పి, అదేవిధంగా మరి వృద్ధాప్య పెన్షన్లను కూడా పెంచుతామని చెప్పి మరి 3 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మరి ఈ విధంగా ప్రజలను పూర్తిగా నయవంచన చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసినటువంటి ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి వచ్చే రోజులల్లో మరి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా గద్దె దింపి మరి వచ్చే ఎలక్షన్లల్లో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే కవితమ్మ పార్టీని గెలిపించాలని చెప్పి మరి మీ అందరినీ సభాముఖంగా కోరుతాం. సాగర్ మలిదశ ఉద్యమకారుడు వారు ప్రసంగించాలని చెప్పి కోరుతాం. మేము కూర్చుంటాం, మాట్లాడతాం. నేడు జరిగినటువంటి సమావేశానికి మరి మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన మాజీ చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ బాలన్న గారి ఆధ్వర్యంలో మరి తమ్ముడు ఇట్లుందంటే సరే నేను కూడా నేను ఎంత ఉన్నా అని చెప్పేసాను. కానీ ఇక తన కూడా నాకు రోజు కాంటాక్ట్లో ఉండేసినాక నేను కూడా నాతో పాటు మాజీ మెంబరు కాళచందర్, చింతబాలాజీ, మాణిక్యం, సదానంద, కోసయ్య, బాబురావు, చింతభూమయ్య, సామ్రాట్, అశోక్, రాజారాం, కరోల కిషోర్, మీతో పాటు మిగతా ఈ కార్యకర్తలను అంటే దీని ఉద్దేశం ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఆయాసంతో దీంట్లో కలిసినంటే మొట్టమొదటిసారి పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిరో కేసీఆర్, మరి అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు పోరాట యోజన తప్ప నేను మనమే తప్పకుండా యుద్ధానికి సిద్ధంగా ఉండి కంకణం కట్టుకొని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నేను జెండాలు మోసి జైలు కొట్టిన కానీ ఉంచి అట్లా అంతా పని చేసినా కానీ నన్ను ఎక్కడ ఉంచినంటే ఒక డిస్క్లోజబుల్ గ్లాస్ లాగా నన్ను వాడుకున్న మండల నాయకుల మీద నాకు చాలా అసూయ పెరిగి నేను బాలన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన కవితమ్మ పార్టీలో ఈరోజు చేరడం, నాతో పాటు 20 మంది కార్యకర్తలను నేను తీసుకొచ్చి చేర్పించడం జరిగింది. అయితే 2 సార్లు రిజర్వేషన్ వచ్చింది ఎంపీటీసీ, 2 సార్లు రిజర్వేషన్ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినాక ఫస్ట్ టైంలో మండల పార్టీ అధ్యక్షుడు జెడ్పీటీసీగా వీరప్ప జెడ్పీటీసీగా నిలబడ్డప్పుడు అప్పుడు కూడా రిజర్వేషన్ నాకు మహిళకు వస్తే అన్న నాకు సీటు కావాలంటే నాకు అప్పుడు కూడా సరే నీకు ఎందుకు తర్వాత నిలబడమని ఆ సీటు కూడా నేను ఇవ్వనీయకుండా చేసింది. అదే అయిపోయినాక మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళా జనరల్ వచ్చింది, ఎంపీటీసీ ఎంపీపీసీ మహిళ వచ్చింది. నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నాతో పాటు అందరం వెళ్తే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అయినటువంటి క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ అన్న నాకు బీఫామ్ కావాలి, నేను ఉద్యమకారుణ్ణి, నేను కూడా గట్టిగా నేను పార్టీలో పనిచేసిన, నాకు ఖచ్చితంగా బీఫామ్ ఇస్తే నేను గెలిచి చూపిస్తానంటే నువ్వు 30 లక్షలు తీసుకొస్తే నీకు బీఫామ్ ఇస్తా అని చంటి క్రాంతి కిరణ్ గారి యొక్క సోదరుడు అయినటువంటి రాహుల్ కిరణ్ గారు నాకు చెప్పడం జరిగింది. నేను 30 లక్షలు ఎందుకు ఇవ్వాలన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేకు మరి నిలబడ్డారు, మీరు ఎమ్మెల్యేకి ఎంత ఫండ్ ఇచ్చారు మరి మీరు కూడా కేసీఆర్ గారికి అంటే అవన్నీ నువ్వు ఎక్స్ట్రా ఏం మాట్లాడకు, 30 లక్షలు ఇస్తే నువ్వు ఇంటికి బీఫామ్ తీసుకో అంటే దాని ఉద్దేశము నేను 30 లక్షలు ఇవ్వలేను, నాకు బీఫామే. ఒకవేళ ఆయన 30 లక్షలే మాట్లాడేది ఉంటే మరి మండల నాయకులు, టేక్మాల్ మండల నాయకులు, పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు గట్టిగా ఉండి అన్న ఆయన ఉద్యమకారుడు, ఆయనకు బీఫామ్ ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి, ఆయనకి ఇస్తేనే మేము గట్టిగా ఉంటాం లేకపోతే లేదని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నా వైపు ఉంటే నాకు బీఫామ్ రెండోసారి ఇచ్చేటోడు. అదే ఫస్ట్ ఎవరికైతే ఇచ్చిరో ఆర్థికం పరంగా ఉన్నటువంటి వ్యక్తికి రెండోసారి కూడా సమయానికి వచ్చి ఆయనకే బీఫామ్ ఇవ్వడం జరిగిన కానీ ఒక రెబల్గా నేను పోటీ చేసి కత్తెర గుర్తు వస్తే నేను కత్తెర గుర్తు మీద ఇండిపెండెంట్గా వేస్తే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వచ్చి బస్టాండ్లో మైక్ కొట్టి మీటింగ్ చెప్పి స్పీచ్ ఇచ్చిండు, నా మీద స్పీచ్ ఇచ్చిన కత్తెర గుర్తు పోటేయకుండా కారు గుర్తు పోటేయండి అని స్పీచ్ ఇస్తే కూడా కారు గుర్తును కత్తెర గుర్తును పోటీ 3వ స్థానంలో కారు గుర్తు వచ్చింది. దగ్గర గెలుపు దిశగా ఉండి 2వ స్థానంలో ఇండిపెండెంట్గా కత్తెర గుర్తు నేను దానికి నేను టేక్మల్ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటా. అంటే నేను అక్కడ దాకా వచ్చిన అంటే నువ్వు
30 లక్షలు తీసుకున్నావా నువ్వు ఆ సీటుకు? ఆయన ఆల్రెడీ ఇంతకుముందు గెజెట్ ఎంఆర్ఓ పేరు చెప్పదు వాళ్ళ భార్యకి ఇచ్చినావు. ఆయన 30 లక్షలు తీసుకున్న సీట్ ఇచ్చినావా? మరి నన్ను 30 లక్షలు ఇవ్వను. నీకు 30 లక్షలు ఇచ్చే బదులు నేను 3 లక్షలు ఖర్చు పెడతా అని చెప్పేసి సిరఫ్ 3 లక్షలతోనే అంత యూత్, గ్రామ ప్రజలు, చిన్న పెద్ద మహిళలు, ఇప్పుడు మన మాణిక్యం మన ఆయనకు పెన్షన్ చేయించినట్టే అలాంటి పెద్ద మనుషులు కూడా నాకు బ్రహ్మాండమైన బ్రహ్మరథం బట్టి అంతగానో మెజార్టీ తీసుకొచ్చిన టేక్మాల్ గ్రామ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. మరి నేను ఎందుకు పనిచేస్తున్నా టీఆర్ఎస్లో? టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. నన్ను ఏడా వస్తురంటే జయంతిల కాడ, వర్ధంతుల కాడ, జెండాల కాడ, దిష్టి బొమ్మల కాడ. ఇక పదవిలు రాగానే నాకు ఫోన్ రాదు, ఫోన్ చేయరుగా నాకు. ఇప్పుడు వచ్చిన వారికి దొంగలకు సర్ది కట్టినట్టు ఇప్పుడు మొన్న వచ్చిన కాంగ్రెస్ టీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలో కలిసిన వ్యక్తులకు వాళ్ళు వెంబడేసుకునేది వాళ్ళు చూడ పార్టీ ఖరాబ్ అవుతుంది. అది నాకు తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ నేను అన్నాను నన్ను నుంచి వాళ్ళకు నువ్వు దొంగలకు సర్ది కట్టినట్టు వాళ్ళకు సర్ది కూడా కడితే నేను ఉద్యమకారుణ్ణి. ప్రాణాలు దామోదర్ కాంగ్రెస్ రూలింగ్ ఉంటే దామోదర్ సాబు డిప్యూటీ సీఎం ఉంటే అప్పుడు నేను ఒక వార్డు మెంబర్కి ఉండి కారుకు ఆయనకు తెలంగాణ రావాలని చెప్పేసి ఆయన వెహికల్ కినే అడ్డం పండుకున్నా. అప్పట్లో 2005 నేను వార్డు మెంబర్. ఆయన కారుకు అడ్డం పండుకున్న ప్రాణాలు పోలీసారని నా మీదకి అనుకున్నా. కానీ నాకు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు అనేది లేదు. దానికని నాకు చాలా వాళ్ళ మీద చాలా అసూయ వేసి నాకు ఎందుకంటే విపరీతమైన బాధ. నేను ఈ బాధలో కూడా ఉన్నా కానీ వాళ్ళు సరే కొంచెం హుషారైనో లేదో అది వేరే విషయం, వాళ్ళకు తెలుసు, సిక్క ఉన్నట్టుగా ఉన్నదని కూడా తెలుసు. అయినా అసలు సమయానికి నాకెందుకు ఫోన్ చేయరు, నాకెందుకు విలువయ్యారు, నాకెందుకు పదవి ఇయ్యరు? నేను పనికిరాని వ్యక్తిని, నేను అసమర్థున్నా. నాకు ఇవన్నీ కూడా నాకు మనసుకు బాధ చెంది నేను మరి ఒక నిర్ణయానికి, ఎందుకంటే ఒకసారి బాలన్న ఫోన్ చేస్తే ఉద్యమకారులది జూపేటలో మీటింగ్ ఉంది తమ్మి, నువ్వు వస్తావని వీరన్నకు వాళ్ళకు భాస్కర్కు వాళ్ళకు అందరికి ఫోన్ చేసిన. అంటే నేను అట్లా వచ్చుడు కాదన్న, నేను వెంటనే వస్తాయిగా అంటే అప్పుడు కూడా అన్న కృషి. నేను వెంటనే వస్తాను, నేను ఒక్కని నాతో పడిపోదామని కార్యకర్తలు తీసుకొస్తా అని చెప్పేసి నేను తనకు మాట ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో అందోలుగా నియమించినటువంటి ఎమ్మెల్యే టికెట్ తినకు బాలన్నకు నియమించినటువంటి ఆ ఎమ్మెల్యేగా మరి మేము కార్యకర్తలం అందరము ఊరా తిరిగి మండలం మొత్తంగా తిరిగి మొత్తం జిల్లా వ్యాప్తంగా అందోలు కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా గడప గడప తిరిగి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా తిన బాలన్న పంపుతామని చెప్పేసి నేను ఖచ్చితంగా మాట ఇస్తాను. అవకాశం ఇచ్చినందుకు నాతో పాటు కార్యకర్తలకు మరి ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అన్నగారికి మరి కవితమ్మ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్నకు ఎందుకంటే గరీబుతనం నుంచి కూడా తెలుసు, గరీబీ నుంచే కొంచెం ఈ స్థాయికి వచ్చిండు. మరి మా గరీబోళ్ళని కూడా ఆ విధంగానే ఆదుకుంటాడని చెప్పేసి నేను అన్నపై మేమందరం కూడా ఆశలు పెట్టుకొని ఇలా చేరడము ఏదో తాచి కూర్చో దానికో ఆశామాష అన్నట్టు ఆశకేదో పోయినట్టు కాదు. మా భవిష్యత్తుల కోసం ఆలోచన చేసి మేము ఫ్యూచర్ మేము ఎట్లా ఇప్పటిదాకా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా పనిచేసాం కానీ ఒక్కనాడు ఒక రూపాయి కూడా నాకు చెందలేదా బీఆర్ఎస్ కార్యకర్తలు. నాకు ఏదన్నా సీక్రెట్ మీటింగ్లు వస్తే వాళ్ళే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అట్లా బీఆర్ఎస్ పార్టీలో. ఇక ఆ ముగ్గురు అన్నదమ్ములే. ఇక నేను ఇంకోటి వచ్చిండు, ఇక నేను చెప్పా, ఇక నేను 5వ నన్ను ఆఖరికి అయిపోయింది. నాకు ఇలాగ విసుగు చెంది నేను తెలంగాణ రక్షణ సేన కవితమ్మ పార్టీలో బాలన్న గారి ఆధ్వర్యంలో నేను చేరడం జరిగింది. వీడికని కంకణం కట్టుకొని ఊరూరా వాడవాడ గడప గడప ప్రతి ఒక్కరికి అంతకుముందు ఎట్లా పనిచేసినావో ఇంకా నాకు వీక్నెస్ కొంచెం అయినా దేవుని దయతో ఇంకా కొంచెం ఆరోగ్యరీత్యా నేను మంచి అయితే కడపకు దండం పెట్టి ఖచ్చితంగా అన్న కోసం పోరాడి అన్నను అసెంబ్లీకి పంపించే బాధ్యత మా అందరిపైన ఉందని అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. వర్ధిల్లాలి కవితమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి కవితమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ జెడ్పీ చైర్మన్ బాలన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ జెడ్పీ చైర్మన్ బాలయ్య గారి నాయకత్వం.